యనమల రామకృష్ణుడు తెలుసు కదండీ మనకి. మాజీ ఆర్థిక టీడీపీ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈయన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి త్వరలో ప్రివిలేజ్ నోటీసులో ఇస్తున్నట్లు మాజీ ఆర్థిక మంత్రి టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రంపై తప్పుదావ పట్టించే ప్రకటనలు చేసినందుకు గాను ఆయనతో పాటు ఆయనకు చెందిన మీడియా సంస్థలకు కూడా నోటీసులు అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 14 లక్షల కోట్ల అప్పు భారంతో కూరుకుపోయిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి కాగుకు సమర్పించిన నివేదికలో కార్పొరేషన్ల ద్వారా పెంచిన అప్పుల ప్రస్తావన లేకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఆ మేరకు అప్పులు చేయలేదని, కేవలం గగ్గోలు పెడుతున్న వైఎస్ఆర్సీపీ నేతలకు దమ్ముంటే అసెంబ్లీలో కానీ బయట కానీ బహిరంగ చర్చకు రావాలని ఈయన యనమల రామకృష్ణుడు సవాల్ విసిరారు. మరి అదేదో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల సేపు చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఇచ్చిన శ్వేతపత్రాలపైన స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. మరి దీనికి సమాధానం చెప్పే దమ్ము లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పారు కాబట్టి మేము ప్రివిలేజ్ నోటీసులు ఇస్తామంటే ఇట్లా ప్రివిలేజ్ నోటీసులు భయపడే అంత సీన్ లేదు జగన్కి. సో మీరు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు 2.5 గంటల సేపు ఇచ్చిన ప్రెస్ మీట్కి సమాధానం ఇంతవరకు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 24 గంటలు గడుస్తూ ఉన్నా కూడా దానికి సమాధానం చెప్పే దమ్ము ఇంతవరకు ఒక్క మొగాడు కూడా ఒక టీడీపీ నుంచి కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి కనీసం హాఫ్ అన్ అవర్ జగన్మోహన్ రెడ్డి గారు 2.5 గంటల సేపు ఇచ్చిన దానికి హాఫ్ అన్ అవర్ కూడా సమాధానం చెప్పలేను. మీరు ఇప్పుడు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలని చూస్తే ఇట్లాంటి యనమల రామకృష్ణుల్ని 100 మంది చూసింటారు జగన్మోహన్ రెడ్డి గారు. సో దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ సమాధానం చెప్పండి, అంతేగాని ఇట్లా ప్రివిలేజ్ నోటీసులు ఇట్లా నోటీసులకు భయపడే రకం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది తెలుసుకుంటే బాగుంటుంది.